రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇండియా కూటమి నిలబెట్టింది అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సుదర్శన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని, రాజ్యాంగ పరిరక్షణకు ఆయన కృషి చేస్తారని మంత్రి అన్నారు. కేసీఆర్ ఏ అంశంపై హైకోర్టును ఆశ్రయించారో తెలుసుకుంటాము అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. సార్, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జస్టిస్ సుభాష్ చంద్ర రెడ్డిని ఎన్నుకోవడం, వైస్ ప్రెసిడెంట్గా ఇండియా బ్లాక్ ఎన్నుకోవడాన్ని ఎట్లా చూస్తారు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఒక లీగల్ ఎక్స్పర్ట్గా, రాజ్యాంగాన్ని తెలిసిన వ్యక్తిగా, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనేక సందర్భాల్లో పోరాటం చేసిన వ్యక్తిగా, కాపాడిన వ్యక్తిగా, వారికి ఉన్న గొప్ప అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఓబీసీలకు సంబంధించి మరి ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా ఉన్న వారిని సెలెక్ట్ చేయడం, ఇండియా బ్లాక్ వారు సెలెక్ట్ చేయడం, మరి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తిని ఈరోజు మొత్తం దేశమంతా చూస్తూ ఉన్న సందర్భంలో వారిని సెలెక్ట్ చేశారని మా అభిప్రాయం. సౌత్ వర్సెస్ సౌత్ అనే విధంగా సంకేతాలు వెళ్ళమంటారా? సౌత్ నార్త్ అనే డిబేట్ కాదు ఇక్కడ. ఈరోజు తెలుగు ప్రజలకు సంబంధించి మేము ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, సహచార మంత్రివర్గులు కానీ, ఈరోజు తెలుగు సంబంధించిన మన ఒక ప్రముఖమైన వ్యక్తిని ఈరోజు ఇండియా బ్లాక్ క్యాండిడేట్గా సెలెక్ట్ చేస్తే అందరికీ అపీల్ చేయడం జరిగింది. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఓట్ పరంగా ఉన్న, పార్టీల పరంగా ఉన్న వారిని అందరినీ కూడా ఈరోజు వారందరూ కూడా ఆలోచన చేసి ఘోష్ కమిషన్ మీద కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అది ఏ విధించాలని ఎట్లా చూస్తారు? అది ఇప్పుడు మాకు తెలియదు ఏ బేసిస్ మీద పోయినరో. తప్పకుండా ఏదేమైనప్పుడు చట్టపరంగా ఈరోజు ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. చట్టపరంగా ఈరోజు మేము చట్టాన్ని వ్యతిరేకించి చట్ట పరిధిలో లేని పరంగా దీన్ని ఘోష్ కమిషన్ ముందుకు తీసుకెళ్ళలేదు. వారు ఏ ప్రిన్సిపల్ పైన పోయినరో, ఏ లా కింద పోయినరో చూసి మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ అనే నినాదంతో, రాజ్యాంగ పరిరక్షణే ఒక లక్ష్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంచుకోవడం జరిగింది ఇండియా బ్లాక్. ఇది సౌత్ వర్సెస్ సౌత్ అని చూడలేము. కేవలం రాజ్యాంగ కోవిదుడిగా మాత్రమే అతన్ని చూసి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని కోరుతున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఘోష్ కమిషన్పై కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం అనేది ఏ క్రైటీరియా మీద వెళ్ళారు అనేది మేము పరిశీలిస్తాము. మేమంతా రాజ్యాంగ పరిధిలోనే ఘోష్ కమిషన్ను నియమించాము. అది విచారణ అంతా రాజ్యాంగ పరిధిలోనే జరిగింది. మరి ఏ అంశం మీద ఆయన హైకోర్టును ఆశ్రయించారనేది కూడా మేము పరిశీలిస్తాము అంటున్నారు. మొత్తం మీద తెలుగు వారికి అంశం, తెలుగువాడు కావడం ఒకటి, రాజ్యాంగ నిపుణుడు కావడమే ముఖ్యంగా చూడాలి. రాజ్యాంగం సంక్షోభంలో పడుతున్నప్పుడు అనేక సార్లు ఆయన పోరాడారు. ఇప్పుడు కూడా రాజ్యాంగ సంక్షోభాన్ని రాకుండా చూడడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అనేది నినాదంతో మేము ముందుకెళ్తామని కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లతో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్ నుంచి ఓటు స్టూడియో.